టాపర్ సీక్రెట్స్ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పే కొన్ని సీక్రెట్స్ డెఫినెట్లీ మీకు కొన్ని రిజల్ట్స్ ఇస్తాయి. చాలా మందికి ఈ సీక్రెట్స్ తెలియకపోవడం వల్లనే ఎగ్జామ్స్లో మంచిగా స్కోర్ చేయలేకపోతూ ఉంటారు. కొంతమంది ఈ సీక్రెట్స్ తెలియడం వల్ల జస్ట్ ఎగ్జామ్స్ ముందు కూడా బుక్ తీసి బీభత్సమైన మార్క్స్ తీసుకుని వస్తుంటారు. సో ఇంత లా బుక్ కనిపిస్తుంది కదా, ఈ లా బుక్ కూడా మీరు కంప్లీట్ చేయగలరు. మీరు చెప్పే టిప్స్లో మాస్టర్ అయితే బిజీ వర్సెస్ ప్రొడక్టివిటీ ఇక్కడ జరుగుతుందంతా కూడా జస్ట్ సూడో వర్క్, ఏదో మామూలుగా జరుగుతుంది. మీకు ఫేమస్ ఫార్ములా చెప్తాను, విఐపి టాస్క్స్ అనుకుని పెట్టుకోవాలి. ఫీమ్ అండ్ టెక్నిక్ అంటే ఏంటి అనేదంటే టాపర్ సీక్రెట్స్. నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పే కొన్ని సీక్రెట్స్ డెఫినెట్లీ మీకు కొన్ని రిజల్ట్స్ ఇస్తాయి. చాలా మందికి ఈ సీక్రెట్స్ తెలియకపోవడం వల్లనే ఎగ్జామ్స్లో మంచిగా స్కోర్ చేయలేకపోతూ ఉంటారు. కొంతమంది ఈ సీక్రెట్స్ తెలియడం వల్ల జస్ట్ ఎగ్జామ్స్ ముందు కూడా బుక్ తీసి బీభత్సమైన మార్క్స్ తీసుకుని వస్తుంటారు, బీభత్సమైన రిజల్ట్స్ కూడా తీసుకుని వస్తుంటారు. సో వాళ్ళకి మాత్రమే తెలిసిన కొన్ని సీక్రెట్స్ ఏంటి ఈ వీడియోలో చెప్తా. సో ఈ సీక్రెట్స్ ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అనేది కంప్లీట్గా మీ మీద డిపెండ్ అవుతుంటుంది. సో ఇంత లా బుక్ కనిపిస్తుంది కదా, ఈ లా బుక్ కూడా మీరు కంప్లీట్ చేయగలరు. ఇన్ కేస్ మీరు సీరియస్గా ప్రాక్టీస్ చేస్తే, మీరు చెప్పే టిప్స్లో మాస్టర్ అయితే. కానీ మాస్టర్ కాకపోతే మాత్రం ఎంత లా బుక్స్ ఎంత చేసినా సరే కంప్లీట్ అవ్వదు, ఇన్ కేస్ నీకు ఆ సీక్రెట్స్ తెలిసినప్పటికీ కూడా. సో ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, సింపుల్గా గుర్తుంచుకోండి. సో మొట్టమొదటిగా ఒక ఐడియాని పెట్టుకోండి మైండ్లో, బిజీ వర్సెస్ ప్రొడక్టివిటీ. చాలామంది రోజంతా కూడా బీభత్సంగా వర్క్ చేసేస్తూ ఉంటారు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఉదయం ఎప్పుడో లేచి రాత్రి 1 గంట వరకు వర్క్ చేస్తూ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళు రోజంతా కూడా వాళ్ళు పనిలో పెట్టుకుంటున్నారు, ఏదో బుక్ చదువుతున్నట్టు, రాస్తున్నట్టు, ఏదో చేస్తున్నట్టు, ఇలా. కానీ ఇక్కడ నిజం చెప్పాలంటే అంత డీటెయిల్డ్ వర్క్ ఏమీ జరగట్లేదు అనమాట. ఇక్కడ జరుగుతుందంతా కూడా జస్ట్ సూడో వర్క్, ఏదో మామూలుగా జరుగుతూ ఉంటుంది. నేను చెప్పేది ఇక్కడ ఏంటి అంటే ఫైనల్గా కూడాను బిజీ అనే మాట తీసేయండి. ఇక్కడ ఈ బిజీ ప్లేస్లో మీరు పెట్టాల్సింది ప్రొడక్టివిటీ. సో అసలు ప్రొడక్టివిటీ అనేటప్పుడు ఇక్కడ ఏం చేయాల్సి తెలుసా, సింపుల్గా డీప్ వర్క్. మీరు ఎంత డీప్ వర్క్ చేస్తే అంత గ్రేట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఆ డీప్ వర్క్ నుంచే ఇప్పుడు నేను చెప్తా, ఇక వినేయండి. మీకు ఫేమస్ ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, టైమ్ ఇంటూ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ అకాంప్లిష్. ఈ మాట అసలు ఏంటి కరెక్ట్గా చెప్తుంది కదండి. ఇప్పుడు చెప్పిన సినారీనే వేసుకుందాం. ఒక పర్సన్ రోజుకి 10 hours చదువుతున్నాడు. టైము ఎంత ఇంటెన్సిటీతో చదువుతున్నారంటే లెవెల్ 1 ఇంటెన్సిటీ. ఇప్పుడు వర్క్ ఎంత వచ్చింది ఇక్కడ, 10 into 1 10. సో ఇక్కడ వాడు చేసిన వర్క్ 10 hours వచ్చింది. ఓకే, పాయింట్ 1. అట్ ద సేమ్ టైం సెకండ్ పర్సన్ ఉన్నాడు. ఈ సెకండ్ పర్సన్ ఎంతసేపు పనిచేశాడంటే 5. ఓకే, 5 hours పనిచేశాడు. తిని యొక్క ఇంటెన్సిటీ ఏ లెవెల్లో ఉందంటే లెవెల్ 5లో ఉంది. సో ఇప్పుడు లెవెల్ 5లో ఉండేటప్పుడు తిని ఎంత వర్క్ చేశాడు, 5 hours 25. సో ఇక్కడ ఇంటెన్సిటీ లెవెల్ ఎంత పెరుగుతుంటే నీకు టైం తక్కువ ఉన్నప్పటికీ కూడా రిజల్ట్స్ అని వేరేలా మారిపోతూ ఉంటాయి. ఇది బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. సో మీ ఇంటెన్సిటీ లెవెల్స్ పెంచుకోండి. మీ యొక్క ఏ రకమైతే ప్రాసెసెస్ ఫాలో అవుతున్నారో ఆ ప్రాసెస్, ఆ టెక్నిక్స్ అన్నీ కూడా పవర్ పెంచి, డోస్ పెంచి వర్క్ చేయండి. ఒక మాట చెప్తున్నా, 10 hours చదవాల్సిన దానికి కూడాను మీ యొక్క ఇంటెన్సిటీ పెరిగితే, మీ లెవెల్ పెరిగితే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా వర్క్ యొక్క అకంప్లిష్మెంట్ అనేది ఇంకా రేట్గా పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడాను రోజు మొత్తంలో చూస్తే 24 hours ఉంటాయి. ఎవరికైనా, అది టాపర్కైనా లేకపోతే ఇన్ జనరల్ నార్మల్ స్టూడెంట్కైనా, ఎవరికైనా సరే. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే విఐపి టాస్క్స్ అనేది పెట్టుకోవాలి. అంటే మీరు డే మొత్తంలో చేయాల్సిన టాప్ 3 టాస్క్స్ని కొన్నిటిని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఈ టాస్క్ ఎలా ఉండాలంటే, నువ్వు ఈ టాప్ 3 పనులు చేస్తే చాలు, మిగిలిన రోజంతా కూడా ఇంకేం చేయకపోయినా సరే ప్రాబ్లం లేదు అనే టైప్గా ఉండాలి. సో టాప్ 3 టాస్క్, దాన్నే నేను మరో మాటలో చెప్పాలంటే నీ టాప్ 3 ప్రయారిటీస్ ఏంటో ఫిక్స్ చేసుకో, దాన్ని కంప్లీట్ చేసుకో. అది చేస్తే ఇక నీకు రోజంతా కూడా చాలా కామ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు సబ్జెక్ట్స్ పరంగా దీన్ని చూసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ టాపర్ సీక్రెట్స్లో తప్పకుండా మాట్లాడాల్సింది ఈ పాయింట్, కాన్సన్ట్రేషన్. చాలామంది ఈ కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. సో ముందుగా కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పడానికన్నా ముందు ఏం చేయకూడదు, ఎలా ఉంటే సరిగ్గా సెట్ అవుతుంది అనేది చెప్తాను. ముందు మీరు ఆకలిగా ఉండకూడదు, పాయింట్ 1. ఆకలిగా ఉంటే మీ పనులు సరిగ్గా జరగవు, మీ ఫోకస్ అంతా ఆకలి మీదకి వెళ్తుంది. సెకండ్, మీరు టైర్డ్గా ఉండకూడదు. సో ఈ 2 జరగాలి అంటే మీకు మంచి స్లీప్ ఉండాలి. సో మంచి స్లీప్ ఉంటే నీ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఇంకా బూస్ట్ అవుతుంది. సో నువ్వు ఏ వర్క్ చేసినా, ఏం చేసినా సరే అదంతా కూడా షార్ట్ టర్మ్ మెమరీకి వెళ్ళకుండా లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళాలంటే నీకు పక్కగా మంచి స్లీప్ అండ్ నీకు పక్కగా నువ్వు మంచి జాయ్ఫుల్గా ఉండాలి. సో ఎడ్యుకేషన్ అనేది జాయ్ఫుల్గా ఉంటేనే సెట్ అవుతుంది. సో నీ కాన్సన్ట్రేషన్ పెరగాలంటే అర్థమైంది కదా, మంచి స్లీప్. సో 7 to 8 hours స్లీప్ అనేది సూపర్ స్లీప్ అనమాట. ఫ్లూయెన్సీ బబుల్.
ఈ మాట బాగా గుర్తుంచుకోండి. మీరు ఏవైనా బుక్స్ చదివేటప్పుడు, ఏదైనా చదువుకునేటప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. యాక్చువల్‌గా ఇది నాకొచ్చు, ఇది నాకొచ్చు, ఇది నాకొచ్చు, ఇది నాకొచ్చు అనుకోని. కానీ నిజానికి ఇక్కడే ప్రాబ్లమ్ ఉంది. అదేంటి అంటే మనం ఒకసారి చదివేసిన తర్వాత దీన్ని మళ్ళీ చూస్తే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా? అది నాకు వచ్చు అనే ఫీలింగ్‌గా ఉంటుంది మీరు రివిజన్ చేస్తున్నప్పుడు. కానీ బుక్ మిస్ మీరు అడిగితే ఎవరైనా మీకు క్వెషన్ చేస్తే, మీరు ఎగ్జామ్‌లో ఈ క్వెషన్ వస్తే అరే నేను చదివానే అనే ఫీలింగ్ వస్తుంది తప్ప మీకేం లేదు. సో ఇది బబుల్ అనే మాట ఇక్కడ వాడింది ఎందుకంటే బబుల్ని మీరు జస్ట్ ఒక చిన్న పిన్ చేస్తే టాప్‌న పేలిపోద్ది. అది పర్మనెంట్ కాదు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ ఫ్లూయెన్సీ కూడా మీకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? యాక్టివ్ రీకాల్. సో యాక్టివ్ రీకాల్ అంటే ఏం లేదు, సింపుల్ పాయింట్ అనమాట. మీరు చదివింది ఉందా దాన్ని మీరే చూడకుండా కళ్ళు మూసుకుని అడిగేయడము, ఒకటి గుర్తు తెచ్చుకోవడం బలవంతంగా. ఇది పాయింట్ 1. సెకండ్, క్విజెస్ కొనుగోలు అదే టాపిక్ మీద అటెంప్ట్ చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకా బెస్ట్ మెథడ్ యాక్టివ్ రీకాల్లో అంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అడగమని చెప్పండి. సో నీ మైండ్ ఏమవుతుందంటే అడగడం వాళ్ళు క్వశ్చన్ చేసేటప్పుడు నువ్వు చదివిందంతా కూడా గుర్తు తెచ్చుకోవడం చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో జరుగుతుంది ఏంటంటే నీ దగ్గర ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి కొంత ఇన్ఫర్మేషన్ లాగుతున్నావు. అప్పుడు ఈ రెండింటి మధ్య చిన్న చిన్న బ్రేక్స్ ఉంటాయి కదా, ఈ బ్రేక్స్ అన్నీ కూడా నువ్వు ఇప్పుడు పెట్టుకున్న క్విజెస్, టెస్ట్స్, పేపర్ మీద రాయడం, చూడకుండా చదవడం ఇవన్నీ చేయడం వల్ల ఆ మధ్యలో ఉన్న దూరం అంతా పోయి ఈ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో అప్పుడు నీకు ఒక పాయింట్కి లింక్ ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే లింక్ ప్లస్ లాజిక్ ఏర్పడుతుందో నీకు అది ఓడిపోమన్నా ఓడిపోదు, అండ్ అది నీకు మర్చిపోమన్నా సరే మర్చిపోవు. సో ఇంత పెద్ద బుక్స్ కంప్లీట్ చేయాలంటే సింపుల్గా ఫార్ములా ఒకటే, యాక్టివ్ రీకాల్. సో ఈ టైప్ ఆఫ్ బుక్స్ కంప్లీట్ చేయాలంటే 2 times కంప్లీట్గా బెస్ట్ రివిజన్స్ చేసి యాక్టివ్ రీకాల్ చేసుకుంటే ప్రతి పేజ్ని కూడాను చాలా బాగా గుర్తుంటుంది. ఫీమ్ అండ్ టెక్నిక్ అంటే ఏంటి అనేది అంటే వెరీ సింపుల్. ఇది చాలా సింపుల్. అదేంటంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎవరికైతే 5 years కన్నా తక్కువ ఉన్నారో, లేకపోతే 5 to 10 years పిల్లలు ఉన్నారో, మీరు చదివిందంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మీరు చేయగలిగితే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ చాలా క్లీన్ మైండ్. సో వాళ్ళకి ప్రతిదీ కూడాను ఏమీ తెలియదు. ప్రతిదీ కూడా మీరు ఆన్సర్ చేయాలి. వాళ్ళకి బోలెడు క్వశ్చన్స్ వస్తాయి. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేస్తే, లేదా ఇంకొకలా చెప్పాలంటే వాళ్ళకి అసలు డౌట్సే రానట్టుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆ కాన్సెప్ట్ అనేది పక్కగా క్లారిటీ ఉన్నట్టు. సో ఈ ఫీమేల్ టెక్నిక్ అనేది పక్కగా ఫాలో అవ్వండి. ఇలాంటి బుక్స్ అన్ని కూడా మేజర్గా కూడా కథలు కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ కథలను అనమాట పిల్లలకి చెప్పడం వల్ల నీ మైండ్లో చెప్పాను కదా ఆ కనెక్షన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇది చాలా రాంగ్గా తీసుకుంటారు. చదవడానికన్నా ముందు కాస్త ఎక్సర్సైజ్ లేదా వాకింగ్ చేయండి. ఎందుకు ఈ ఎక్సర్సైజ్ లేదా వాకింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే, స్వామి వివేకానంద గారు ఉన్నారు కదా, ఆయన ఏమంటున్నారంటే భగవద్గీత చదవడానికన్నా ఫుట్బాల్ ఆడుకుంటే అనుకున్నాను. మళ్ళీ చెప్తున్నా, నువ్వు భగవద్గీతని చదవమని చెప్తావు లేకపోతే ఫుట్బాల్ ఆడుకోమంటావు అంటే రెండిట్లో దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు అంటే ఫుట్బాల్ ఆడుకుని వచ్చిన తర్వాత భగవద్గీత చదువుకోండి అనుకొని చెప్తారు అనుకుని అన్నారు ఆయన. సో ఇక్కడ ఎందుకు ఈ రకంగా అన్నారంటే గేమ్స్ ఆడడం వల్ల మైండ్ కాస్త బాగా వర్క్ చేస్తుంది అనమాట. మన బ్రెయిన్లో BDFD అనుకుని ఒకటి ఉంటుంది, BDNF అని. సో బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరో నెట్వర్క్ ఫ్రేమ్వర్క్ అనుకుని ఉంటుంది. సో ఇవి ఏం చేస్తాయి అంటే కనెక్షన్స్ని ఎక్కువగా బిల్డప్ చేసేటట్లు ఉంటాయి. సో నువ్వు కానీ వర్క్ ఎక్కువగా చేస్తే, సో నువ్వు కానీ కాస్త ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంకా పెరుగుతుంది. అప్పుడు నీకు అర్థమైంది కదా, నీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, నీ గుర్తుండేవి కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు చెప్పేవి ఎవరికైనా వర్క్ అవుతాయి. అది వర్క్ చేస్తున్న వాళ్ళకైనా వర్క్ అవుతుంది, లేదు అంటే చదువుకున్న వాళ్ళకైనా వర్క్ అవుతుంది, లేదు అంటే ఎవరైనా డీప్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా వర్క్ అవుతుంది. చెప్పే పాయింట్ ఏంటంటే అటెన్షన్ రెసిడ్యూ. ఇది నేను కూడా పక్కగా ఫాలో అవుతాను. సో నేను క్లాస్ చెప్పడానికి వెళ్ళే ముందు డెఫినెట్లీ కూడాను నా మొబైల్ని దూరంగా పెట్టేస్తాను. ఎందుకు దూరంగా పెట్టేస్తానంటే దీని వెనుకున్న రీజన్, మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసినా లేకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్ థింక్ చేసినా సరే అది మైండ్లో ఎంతసేపు పోతుంటుంది అనుకుంటున్నారు అంటే, మీరు వర్క్లో దిగాక ఎంతసేపటి వరకు మైండ్లోకి ఇబ్బంది పెట్టవచ్చు అనుకుంటున్నారు? 5 minutes 10 minutes? నో, ఇట్స్ 23 minutes అనమాట. సో ఇక్కడ అటెన్షన్ అనేది రెసిడ్యూ అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా సరే సినిమా లేకపోతే గొడవలు, ముఖ్యంగా మీరు ఎవరితోనైనా గొడవ పడటం లేదంటే ఎవరినైనా ద్వేషించుకోవడం ఇలాంటివి అస్సలు చేయకండి చదవడానికైనా వెళ్ళే ముందు. అన్నిటికన్నా మించి మొబైల్ అయితే ఇంకా ఎక్కువ డేంజర్. సో అటెన్షన్ రెసిడ్యూ గురించి బాగా అర్థం చేసుకోండి. అండ్ చదవడానికి వెళ్ళడానికన్నా ముందు మొబైల్ పక్కన పెట్టండి అండ్ ఇటువంటి యావిగేషన్స్ అన్ని కూడా సైడ్కి పెట్టండి. నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను చూడండి, మల్టీ టాస్కింగ్. మన బ్రెయిన్ అనేది మల్టీ టాస్కింగ్కి అస్సలు వర్కౌట్ అవ్వదు అనమాట. ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తాను చూడండి, ABCDEFGH అనుకుంటే 10 వరకు చదవండి. ఓకే, అట్ ద సేమ్ టైం 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా చదవండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది సపరేట్ ఇది సపరేట్, 2 different టాస్క్స్ చాలా సింపుల్గా చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు సార్, A1 B2 C3 అదే రకంగా D4 ఈ రకంగా చేయండి.
మీరు ఫస్ట్ చెప్పిన దానికంటే ఫాస్ట్నెస్ అనేది తగ్గింది. అంటే మల్టీ టాస్కింగ్ మీరు చేసేటప్పుడు మన బ్రెయిన్ యొక్క కెపాసిటీ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో నేను చెప్పేది అర్థమవుతుందా? 5 to 6 టైమ్స్ అనేది డెఫినెట్లీ తగ్గుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే బుక్ చదివేస్తుంటారు, ఓ పక్కన మొబైల్ వాడేస్తుంటారు, మరో పక్కన అమ్మ నాన్నలు చెప్పిన పని చేస్తుంటారు, మరో పక్కన సంథింగ్ చేసేస్తుంటారు, మరో పక్కన చాటింగ్ చేస్తుంటారు. ఇలా డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా ఒకే టైంలో చేసేటప్పుడు మైండ్ అనేది ఎక్కువ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి అవ్వదు, సెట్ అవ్వదు. సో మల్టీ టాస్కింగ్ వద్దు, సింగిల్ యాక్షన్ వద్దు. దాని తర్వాత ఇంకొక లాస్ట్ మాట చెప్పాలి, అల్ట్రాడియన్ రిథమ్. ఇది చాలామందికి తెలియని పాయింట్ ఏంటంటే అల్ట్రాడియన్ రిథమ్ గురించి చెప్పాలి. ఇదేంటంటే మనం ఒక్కసారి వర్క్ కూర్చుంటాం కదా, వర్క్ కూర్చునేటప్పుడు మన మైండ్ కెపాసిటీ ఎంత తెలుసా? 90 minutes. మళ్ళీ చెప్తున్నా, మన వర్క్ యొక్క కెపాసిటీ 90 minutes. సో ఈ 90 minutes కానీ నువ్వు గట్టిగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే సూపర్ ఉంటుంది. సో నీకు 90 minutes కాబట్టి నువ్వేం చేయాలంటే ఆటోమేటిక్గా నీ యొక్క చదువుకునే టైం, అదే రకంగా నువ్వు పనిచేసే వర్క్, ఇదంతా కూడా 90 minutes బ్రేక్ పెట్టుకోండి. సో 90 minutes గట్టిగా చదువుతారు, ఒక సాలిడ్ 20 to 30 minutes బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ 90 minutes చదువుతారు, మళ్ళీ సాలిడ్ 20 to 30 minutes బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ 90 minutes ఇలా. సో డేలో ఒక 4 90 minutes స్లాట్స్ మీరు చేశారా, మీరు ఏదైతే చదవాలనుకున్నారో, ఏదైతే మొత్తం కంప్లీట్ చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఇలా కంప్లీట్ అయిపోద్ది. సో నేను ఇక్కడ చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. మంచి సాలిడ్ కొన్ని స్లాట్స్ చేసుకోండి, మంచి సాలిడ్ టైంలో కొన్ని 90 minutes ఫ్రేమ్ వర్క్లో మంచి సాలిడ్ వర్క్స్ అన్ని చేసుకోండి. మీ యొక్క వర్క్స్ అన్ని కూడా ఇలా 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 అయిపోతాయి అనమాట. సో ఈ అల్ట్రాడియన్ రిథమ్ను అర్థం చేసుకోండి. చాలామంది పోమోడోరో టెక్నిక్ కూడా వాడతారు. సో పోమోడోరో టెక్నిక్కి దీనికి ఏంటి తేడా అంటే, పోమోడోరో టెక్నిక్లో 25 minutesని పెట్టుకోమని చెప్తూ ఉంటారు. దీనివల్ల వచ్చిన నష్టం ఏంటంటే అసలు మైండ్ ఒకదానికి మంచి డీప్ వర్క్ చేయడానికి వెళ్ళేదే ఒక 14 minutes 10 minutes దాటాక, ఓకే, 14 to 10 minutes దాటాక. సో నువ్వు డీప్ వర్క్లోకి జస్ట్ ఇలా వెళ్ళినప్పటికీ 25 minutesకి దగ్గరికి వస్తావు అనుకో, మొత్తం లాస్ అనమాట. సో నువ్వు ఇంతవరకు డీప్కి వెళ్ళిందంతా కూడా సడన్గా వెనక్కి వచ్చేసినలాగా ఉంటుంది. సో పోమోడోరో టెక్నిక్నే దీన్ని వేరేలా మార్చి 90 minutesకి పెట్టుకోండి, మన బాడీ రిథమ్స్కి తగ్గట్టుగా పెట్టుకోండి. 90 minutes ఇక్కడ లిమిటేషన్ కాదు. సో నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే లిమిటేషన్ కాకుండా దీన్ని మీరు నీ యొక్క మామూలుది మీరు అనుకుంటే బాగుంటుంది. ఎందుకు మామూలుది అని అనుకున్నానంటే, కొంతమంది చాలా సంవత్సరాల నుండి ఇదే ప్రాక్టీస్ని చేసి 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 వీళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ అనేది ఎలా వెళ్ళిపోతుంది సార్? కొంతమందికి 2 hours, కొంతమందికి 3 hours, కొంతమందికి 4 hours. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు కదా, ఆయనకైతే ఆయన యొక్క అటెన్షన్ స్పాన్ అనేది ఎంతకు వెళ్ళిపోయింది సార్? 12 hours. సీరియస్గా చెప్తున్నా, 12 hours. ఒకసారి ఆయనే చెప్పారు అనమాట. సో నీకు ఇన్ కేస్ న్యాచురల్గానే లేకపోతే నీకు బై ప్రాక్టీస్ వల్ల నీకు రోజుకి నీ అటెన్షన్ స్పాన్ అనేది పెరిగిందంటే, నీ అల్ట్రాడియన్ రిథమ్ పెరిగిందంటే, నువ్వు పక్కాగా అండ్ రాంగ్ థింగ్స్ చేసుకుంటూ 90 minutesకి కిల్ చేసుకోకూడదు. ఇది ఒక లిమిటేషన్ కాదు. ఇన్ జనరల్ నువ్వు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం 90 minutes పెట్టుకో. బీభత్సమైన స్లాట్ నేనేది పెట్టుకుంటా అంటే నేను 2 hours స్లాట్ పెట్టుకుంటాను. సో 2 hours, అండ్ ఇన్ కేస్ నా యొక్క ఎనర్జీ మంచి స్ట్రాంగ్గా ఉందంటే మాత్రం నేను 3 hours స్లాట్ పెట్టుకుంటాను, మంచి సాలిడ్ బ్రేక్ తీసుకుంటాను. అండ్ లాస్ట్ పాయింట్ చెప్తున్నా చూడండి, కాన్సన్ట్రేషన్ గురించే కదా. నువ్వు ఇవన్నీ చేసావు, మొత్తం అన్ని రకాల టిప్స్ అన్నీ ఫాలో అయ్యావు, కానీ అసలైన ప్రాబ్లం ఏంటంటే నువ్వు చదువుతుంది నీకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే నువ్వు చదువుతుంది నీకు అర్థం కాదో నీకు క్లారిటీ మిస్ అవుతుంది. క్లారిటీ మిస్ అవ్వడం వల్ల టఫ్ అనే ఫీలింగ్ నీలో పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మైండ్ అనేది బ్లర్ అయిపోద్ది. సో నీ ఆటోమేటిక్గా నీ అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది, అండ్ నువ్వు మాటకి కూడా నీ మైండ్లో డీవియేషన్స్ కూడా పెరుగుతాయి. సో మరి ఇప్పుడు నీ కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఇక్కడ డైరెక్ట్లీ దేని మీద రిలేటివ్గా ఉంది? కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మీద. సో నువ్వు వెనకేసి ఏదైనా ఒక టాపిక్ చదువు అనుకో, ఎగ్జాంపుల్కి జాగ్రఫికల్ సైకిల్స్ అనుకుని చదువు, లేకపోతే అట్మాస్ఫిరిక్ సైకిల్స్ అని చదువు. ఈ కాన్సెప్ట్ నువ్వేం చేయాలి తెలుసా? కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్ కేసు నీకు ఆ కాన్సెప్ట్ డౌట్గా ఉంటే, నీకు బాగా ఇబ్బందిగా ఉంటే వీడియోస్ చూడు, ఓకే. అదే కాన్సెప్ట్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్తో వీడియోస్ ఉంటాయి, అవి చూడు. సో దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటంటే నీ మైండ్ అనేది ఇంకా బాగా అర్థం చేసుకుంటుంది. సో నీకు ఇన్ బిట్వీన్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని అర్థం చేసుకుంటుంది. దీనివల్ల ఏంటంటే సబ్జెక్ట్ నీకు ఫ్లో అనేది లోపలికి వెళ్తుంది అనే ఫీలింగ్, ఆ కాన్సన్ట్రేషన్, అదే రకంగా ఆ యొక్క ఇష్టము, ఆ యొక్క సపోర్ట్, ఇదంతా కూడా నీకు ఏమవుతుందంటే డాపమైన్ రిలీజ్ చేస్తుంది. సో నువ్వు చదువుతుంటే నీకు ఇంకా ఎక్కువ ఇష్టం పెరుగుతుంది. డాపమైన్ రిలీజ్ చేయడం వల్ల నీకు ఇంకా చదవాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో కాన్సెప్ట్స్ అర్థం కాకుండా నువ్వు ఎన్ని ట్రిక్స్ ఎన్ని ప్రాక్టీసెస్ చేసినా సెట్ అవుతుంది. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఏం చేయాలో అది చెయ్యి. అండ్ ఫైనల్గా ఒక మాట, ఇదే వీడియోని ఇంకా కంటిన్యూషన్ ఉంది పార్ట్ 2. ఇన్ కేస్ ఈ ప్రాక్టీస్ అన్ని నువ్వు చేస్తే నీ యొక్క లైఫ్ ఎలా మారిందో కింద కామెంట్ చేయి. అండ్ ఇంకొక మాట, లాస్ట్లో కాన్సెప్ట్ అని ఒక మాట వాడాను కదా, నా యొక్క స్పెషాలిటీ, నేను ఒక టీచరు. సో నా యొక్క స్పెషాలిటీ ఏంటంటే టాపర్స్కి అండ్ అట్ ద సేమ్ టైం వీక్ స్టూడెంట్స్కి చెప్తాను. టాప్ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ బేసిక్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి
వాళ్ళకనమాట ఇంకొక మెట్టు ఎదిగించడానికి వాళ్ళ లైఫ్లో రియల్ పర్పస్ తెలుసుకునేలాగా మంచి మంచి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్స్ అన్నింటినీ క్రాక్ చేయడానికి నేను వాళ్ళకి మెట్టు ఎక్కిస్తుంటా. సరైన కాన్సెప్ట్స్ సరైన విధానాల్లో చెప్తూ గైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అండ్ పాయింట్ వీక్ స్టూడెంట్స్. అసలు వీక్ స్టూడెంట్స్కి చదువు మీద ఇష్టం లేకపోవడం ఎందువల్ల జరుగుతుందంటే కాన్సెప్ట్స్ క్లారిటీ లేకపోవడం వల్ల. దట్ మీన్స్ బేసిక్స్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో నా యొక్క స్పెషాలిటీ ఈ బేసిక్స్ని బాగా బిల్డ్ చేయడం, బేసిక్స్ని స్ట్రాంగ్ చేయడం కూడాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా సరే చదవడం సరిగ్గా రాకపోయినా, సరిగ్గా చదువులో పర్ఫామ్ చేయలేకపోయినా సరే నన్ను ఒకసారి అప్రోచ్ అవ్వండి. ఇన్ కేస్ నా దగ్గర జాయిన్ అయితే మాత్రం మీకు మీ బేసిక్స్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తాను. సో నువ్వు టాపర్ అయితే నేను టాప్కి ఎదిగించడానికి, నువ్వు బేసిక్స్ నువ్వు రాని బాగా వీక్ స్టూడెంట్ అయితే నిన్ను ఒక మీడియము దాని నుండి ఇంకా కొన్ని రోజులకి కొద్దిగా టాప్ లెవెల్కి తీసుకుని వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయొచ్చు ఇన్ కేస్ నా యొక్క హెల్ప్ ఉంటే. ఓకే, అండ్ టాపర్ 2 వీడియోలో కలుసుకుందాం. అండ్ బాయ్.